ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి కార్తీక మాసంలోనే భగిని హస్త భోజనం అని ఉంటుంది. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు వెళ్ళి భోజనం చేయడం సంస్కృతి అయినా కాకపోయినా రాఖీని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అలాంటిది భగిని హస్త భోజనాన్ని మనం బాగా ప్రమోట్ చేయాలని మనం అనుకున్నాం కదా. ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఏం చేయాలి? మా చిన్నప్పుడు క్యాలెండర్ చూడడాన్ని నేర్పించారు జయ. నాకు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇవాళ ఇదేమిటి అని అడిగితే క్యాలెండర్ చూసి చెప్పాలి. పిల్లలకి నేర్పారు. 7 ఏళ్ళే, అంతకంటే వయసు లేదు. నేను అప్పటికే బాగా పుస్తకాలు చదవటం ధారాళంగా వచ్చింది. అదే తెలుగు శుభ్రంగా బాగా వచ్చింది. ఈ కార్తీక మాసంలో భగిని హస్త భోజనం అనేది ఒక ప్రత్యేకమైన పేరు. అదొక పండగ. భగిని హస్త భోజనం అంటే అప్పుడు ఎవరిది భోగిని దండకం అని ఒక దండకం. ఆ భోగిని దండకం, ఈ భగిని హస్త భోజనం ఒక రెండు ఒకే రకంగా కనపడుతుండేవి నాకు. అదేదో పండగ అనుకునేదాన్ని. నేను ఏమి చేసినట్టు తెలిసేది కాదు. ఓకే. కానీ నాకు కాస్త 10 ఏళ్ళు వచ్చేసరికి నాకు తెలిసింది. మా రెండో అక్కయ్య మా అన్నయ్యని భోజనానికి పిలుస్తుండేది. అప్పటికి అన్నయ్య కూడా చిన్నవాడే, అదే ఇంకా చిన్నపిల్లని. కానీ నాకు 10-11 ఏళ్ళు వచ్చేసరికి మా అన్నయ్యని రమ్మనేది. మామూలుగా ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా ఆ రోజు రారా ఇక్కడికంటే ఇక్కడికి వచ్చి మాతో పాటు నేను మా చిన్నక్కయ్య దగ్గర ఉండేదాన్ని కదా. మా అన్నయ్య భోజనం చేయటం నాకు తెలుసు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన విధి జయ. మనకి రాఖీ పండగ చూడు, నార్త్ ఇండియా అంతా చేసుకుంటాం. నిజానికి మన ద్రవిడియన్ కల్చర్లో మనకి ఇటువైపు దక్షిణ భారతదేశంలో ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రక్షాబంధనం చేయటం అనే విధి అసలు లేనే లేదు మనకి. మనం హిందీ సినిమాల నుంచి తెలుసుకుని, హిందీ సీరియల్స్ ద్వారా బాగా అర్థం చేసుకుని, అదేమిటో చేయిపోతే కుదరదని భావించి ఈ రాఖీ కట్టి ఎవరినైనా అన్నయ్యలుగా చేసేసుకోవచ్చని మరీ నమ్మి ప్రగాఢంగా రాఖీ కడితే ఇంకంతే అనిపించి, తర్వాత ఎక్కడైనా ఓ పిల్లవాడు పిల్ల కనపడితే ఒకళ్ళకొకళ్ళు రాఖీలు కట్టించి పిచ్చి వేషాలు వేయకుండా సరిచేసే సంస్కృతిలో కూడా మనం వచ్చేసాం. కరెక్ట్, జరిగింది. పర్వాలేదు, మంచిదే, ఏదైనా చేయడని కాదు. ఇప్పుడు ఇది అసలు మన వైపు లేదు. మన ప్రాంతంలో మనకి పురాణాల ప్రకారము కొన్ని పండుగలు చేసుకునే పద్ధతి ఉంది. అవును, పురాణాలను ఫాలో అవుతాం గట్టిగా. మనం పురాణంలో చెప్పబడినవే చేస్తాం. రాఖీ పండగ ఎక్కువగా చరిత్రలో కనపడదు. పురాణ గాథల్లో ఉన్నదేమో అంత ప్రఖ్యాతంగా మనం చెప్పుకునే పురాణాల్లో లేదు. మనం చెప్పుకునే పురాణాల్లో ప్రత్యేక పాత్రలు కొన్ని ఉన్నాయి. మన పురాణాల్లో యముడు మనకి హీరోగా ఉంటాడు, యమధర్మరాజు. అవునా? అవునండి. యమధర్మరాజు అంటే మనకు ఒక ఏమంటారు, ఒక ఉత్సాహం కలుగుతుంది ఆయన పేరు తలుచుకుంటేనే. ఆయన ఎవరు నిజానికి? కాలుని ప్రతినిధి. మనకి మరణదండలు విధించేవాడు, మన పాప పుణ్యాలు లెక్కించేవాడు, సమయాలు గ్రహించి మనని తీసుకుపోయేవాడు, మనకి దండన విధించేవాడు. మళ్ళీ ఈయన ఎవరి కుమారుడు? మనకి రోజుని తయారు చేసే, మన రోజుని మనకిచ్చేటువంటి సూర్యుని కుమారుడు. అయితే సూర్యుని కుమారుడు, సూర్యుడు ఒక దిక్పాలకుడుగా ఉండి ఆయన దినమణిగా మనకి ఉంటే, ఆయన కుమారుడు ఈ కాలునికి ప్రత్యయంగా ఏమనాలి, ఆయనకి ప్రత్యామ్నాయంగా పనిచేసే శక్తిగా యమధర్మరాజు ఎదిగాడు. ఈయనకి యమి అని ఒక చెల్లెలు. యమి ఆ యమే యమునగా మారింది. యమునా నది కృష్ణుడికి పరమ ప్రీతిదాయకమైన నది. ఆవిడొచ్చు కృష్ణుడల్లేనే నల్లగా ఉంటుంది. యమున అంటే నల్లగా ఉంటుంది. కృష్ణ కూడా నల్లగానే, మన కృష్ణ కూడా నల్లగానే కనపడుతుంది కదా, మట్టి వల్ల, అడుగునున్న మట్టి వల్ల. యమున కూడా రంగు తక్కువ, ముదురు రంగులో ఉంటాయి అక్కడ నీళ్లు. ట్రాన్స్పరెంట్గా అంటే ధార తెల్లటిదిగా ఉండదు, నల్లగా కనపడుతుంది. అయితే ఈ యమున యముడు యమి అన్నా చెల్లెళ్ళు. అయితే ఒక కల్పాంతంలో ఈ యముడు గతించాడు, అంటే అయిపోయింది ఆయన పని. ఈ యమి ఈవిడ అన్నయ్య కోసం ఏడుస్తూ ఉండేదట. కాలగణన లేదు. ఒక రోజు గడిస్తే సమయం గడిస్తోందనుకో, ఓకే, ఒక నిద్ర, ఒక అవస్థ, ఇవన్నీ జరుగుతాయి. ఆమె అట్లా దుఃఖిస్తూ ఉండేదట. ఆమె నిరంతర దుఃఖాన్ని చూసి అప్పుడు భగవంతుడు పరమేష్టి
దివారాత్రాలు ఏర్పరిచాడని కాలము గణన. ఆయన వెళ్ళి ఎంతకాలమైంది, ఈమె ఎంతకాలం నుంచి ఏడుస్తోంది, దుఃఖంలో ఉంది, అది అప్పటి నుంచి గణించడం మొదలుపెట్టారు. ఆమె దుఃఖాన్ని మాన్పడానికి ఇది మొదలుపెట్టారు. కాలం మొదలైందనమాట. అప్పుడు మనకి పగలు వేరు రాత్రి వేరు, ఇన్ని రోజులు గడపడం. మనం చూడు తెల్లవారితే రేపటికి 2 అంటాం. అవును. మానవులు నిద్రావస్థలోకి వెళ్తే ముందు రోజు దుఃఖం ఎంత కష్టపడినా ఏ తెల్లవారుజామున మాగన్నుగా నిద్ర పట్టింది ఎవ్వరికైనా, ఏ ప్రాణికైనా, ఏ మనిషికైనా తెల్లవారాక ఉషోదయం కొత్తగా ఉంటుంది. నీ బాధ కాస్త తగ్గుతుంది, పాతపడుతుంది. ఆ కాలగణన ఇప్పుడే మొదలైందని, బా. ఈ రోజున మొదలైందని ఒక కథనం చెప్తారు. అది తర్వాత ఇట్లా కాలం ఎంత కాలమో అయిపోతే ఆమె వాళ్ళ అన్న కనపడలేదని దుఃఖిస్తుందని ఈ రోజున ఆయన వచ్చాడట ఆమె కోసం. వస్తే అప్పుడు అన్న చెల్లెళ్ళు కలుసుకున్నారు. ఈ కథనం కూడా చెప్పబడుతుంది. మొదలయ్యేసరికి యమధర్మరాజు యమునా నది దగ్గరికి, యమి దగ్గరికి వచ్చాడు. వస్తే ఆమె చాలా సంతోషించి తన అన్నకి ఆతిథ్యం ఇచ్చింది. మనకి ఇట్లా అన్నా చెల్లెళ్ళుగా కనపడే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, పెద్దగా కనిపించరు, తక్కువ. ఎక్కడో ఉన్నాయి కొన్ని కథలు, కానీ చాలా తక్కువ. ఇప్పుడు చూడు, సూర్యుని కుమారుడైన యముడు కాలం అంటే కాలునితో పాటు పనిచేస్తాడు. సూర్యుని కుమార్తె అయిన యమున భూమి మీద ప్రవహిస్తూ ఉంటుంది గంగా నదితో పాటుగా. గంగా యమున అంటాం కదా. అవును. వాళ్ళిద్దరు పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. ఇట్లా ప్రత్యేకమైన వ్యక్తులిద్దరూ ఈ రోజున కలుసుకున్నారు. భోజనం చేశాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, వెళ్తూ చెల్లెలకి ఏవో కొన్ని కానుకలు ఇచ్చి ఆమెను సంతోషి పెట్టి వెళ్ళాడట. అట్లా ప్రతి సంవత్సరం ఈ కాలగణన మొదలైంది కదా. అప్పుడు ఇట్లాగా వారాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు, ఈ గణన అంతా అప్పటి నుంచే స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు కలుసుకున్నప్పటి నుంచి. ఏటా మళ్ళీ ఆ సమయానికి ఆయన వచ్చేవాడు. కాలం తెలుస్తోందిగా, ఇన్ని రోజులు గడిచినాయని. 365 రోజులు గతించాక మళ్ళీ వచ్చేవాడు. ఓకే, లెక్క తెలుస్తోంది క్లియర్గా. కాబట్టి ఈ రోజున ఇట్లా ప్రఖ్యాతమైనటువంటి అన్నా చెల్లెళ్ళైన వీళ్ళిద్దరూ ఈ రకంగా కలుసుకున్నారు. కాబట్టి ఈ రోజున ఒక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కలుసుకుని ఒక చోట, వివాహితలైన స్త్రీలైతే వాళ్ళ దగ్గరికే అన్నదమ్ములు వెళ్ళాలి. చూడు, యముడేమో యమలోకంలో ఉంటాడు కదా, యమున ఎక్కడుంది, భూలోకంలో. ఆయన ఇక్కడికి వచ్చాడు భూమి మీదకి చెల్లెల కోసం. సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. మనకి ఎన్నో మనస్పర్ధలు వస్తాయి, మనుషులం మనం. అవును, ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతోటి పడదు. ఏదో కొంత ఆస్తి కోసమో, కొంత భూమి కోసమో, కొన్ని మాటలు, కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. ఏదో ఒక చోట ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది ఏదో వచ్చి నువ్వో వైపు నేనో వైపు అయిపోతాం. మామూలుగా ఒకళ్ళకొకళ్ళం కదా, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఎంతో మందిలేం. ఇప్పుడు యముడు, యమధర్మరాజు, ఆయన చెల్లెలి కాలంలో కూడా వాళ్ళిద్దరే. ఆ తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆవిడ తన నీడని అక్కడ పెట్టింది, ఛాయను వదిలిపెట్టి వెళ్ళింది సౌమ్యాదేవి. పెడితే ఆ ఛాయ ఆవిడ కూడా సంతానం కలిగింది. శనీశ్వరుడు, తపతి వాళ్ళు కలిగారు. కలిగితే ఆవిడ తన పిల్లల్ని చూసుకుని వీళ్ళని చూడాల. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళే ఉండేవాళ్ళు పాపం, అన్నా చెల్లి. ఇప్పుడు మనం మాత్రం 25 మంది ఉన్నామా? ఎప్పుడో పోయింది మా కాలం. ఆ కాలం అసలు ఇప్పుడు లేనలేదు. ఇద్దరు, ఒకళ్ళు, ముగ్గురు, ఇంతే. మనం కలుసుకోవటానికి మనకి మనం తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు. ఎప్పుడో చెప్పాడు రాములు వారు, ఎక్కడో ఉంటే దేశే దేశే కళత్రాన్ని దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడైనా భార్యలు, బంధువులు దొరుకుతారు, కానీ భ్రాత, సహోదరుడు, మన సోదరుడు, మనతో పాటు పుట్టినవాడు, వాళ్ళే ఉంటారు. వేరే ఎవరు వస్తారు? నువ్వు ఎవరికి రాఖీ కడితే మాత్రం వాళ్ళు నీ రక్త సంబంధం అవుతారా? రాఖీలు కట్టి స్నేహం చేస్తాం. అది ఎంత మటుకు అయ్యో వరకే. నీకేదైనా దుఃఖం వస్తే కదిలిపోయే పేగ ఎలాంటిది, ఎప్పుడు ఉంటుంది? నీతో పాటు పేగ పంచుకున్న వాళ్ళకే ఉంటుంది. మరి వాళ్ళని కలుసుకునేందుకు ఒక సమయం అనేది మనకు అవకాశం ఉన్నప్పుడు అది మనం ఎందుకు చెయ్యము? అవును, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళే వీల్లేదు, అక్కయ్యలే తమ్ముడింటికి రావచ్చు. కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేసి 4 మంచి మాట్లాడుకుని, కుదిరితే ఒకళ్ళనొకళ్ళని ఏదైనా బహుమానాలతో సంభావించుకుని, మీకు అవకాశం ఉంటే పొద్దునుంచి సాయంత్రం దాకా కలిసి గడిపి పంచుకుని తిని సంతోషంగా గడిపితే ఎంతో బాగుంటుంది. అది ఇట్లా పర్వదినం కాబట్టి, కార్తీక మాసం కాబట్టి పర్వదినాల్లో కలుసుకోవటం కూడా మంచిదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ. తప్పకుండా. మీ అన్నదమ్ములను,
ఒకవేళ లేరు ఏ కజిన్ బ్రదర్స్ను, వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు కదా, అవును. రక్త సంబంధం ఉంటుంది వాళ్ళకి, మనకి బ్లడ్ రిలేషన్ ఉంటుందిగా, వాళ్ళైనా పిలుచుకోవచ్చు చక్కగా. ఎవరినైనా పిలుచుకొని నలుగురు కలిసి ఒక చోట భోజనం చేసి ఒక మంచి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన పర్వం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. దీనివల్ల వచ్చే లాభాన్ని అందరూ పొందండి. ఉమ్. అవకాశం ఉంటే మీ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే జయ.